శకుని ఆడని జూదం బతుకే ఓ చదరంగం ఇది ఆరని రావణ కాష్టం చితిలోనే సీమంతం ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో ఈ నేరం ఇక దూరం ఇది మాతరం వందే
ఏంది బాయ్ టీ రాకముందులే అలా అంటున్నావు? ఏంది బాయ్ ఇక్కడ బోల కార్మికులు లేరని బోర్డు పెట్టావు, కానీ ఈ పనేంటి? ఛీ! కాదు, నీకు ఎవరైనా ఉన్నారా? మ్యూజిక్ స్టార్ట్. आजा आजा जिंदे शामी होने के
जिंदे शामी गाने के तले अगर పద్యానికి అర్థం చెప్పవా? ఏముంది నాన్న, నిన్ను కన్న తల్లిదండ్రుల్ని కష్టపెట్టకూడదు, వారిని ఎప్పుడు సంతోష పెట్టాలి, వారికి సేవ చేయాలి. మరి నువ్వు పెద్ద అయ్యాక మమ్మల్ని ప్రేమగా చూస్తావా చూడవా? చెప్పు నాన్న. చూస్తానమ్మా. ఈ ముసల్లోకి నా ప్రాణానికి మళ్ళీ ఏం పడేసిందో. ఏంటండి, ఏంటి పని? ఏ పని చేసిన ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలండి. గిన్నెడు పాలు నెల పాలు చేశారు, నిన్నటికి నిన్న అన్నమంతా మార్చేశారు. ఇది అసలు సంసారమేనా? ఏదో పెద్దదాన్ని, చూపు అనలేదు, చేతుల్లో పట్టు లేదు. పని చేయడానికి నేను తినడానికి లేదుగా, 3 పూట్ల 3 కంచాలు తింటుంటారు. చూసారా మీ అమ్మ చేసిన నిర్వాహకం? గిన్నెడు పాలు నెల పాలు చేసింది. ఏంటమ్మా, ఇన్నేళ్ళు సంసారం వెలగబెట్టావు కదా, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి కదా. అదేనా ఎంత మాత్రం చేస్తుంది, ఉద్యోగం చేస్తుంది కదా. అమ్మా అమ్మా, నాన్నమ్మ, నాన్నకేమవుతుంది? నాన్నకి అమ్మ అదేం ప్రశ్నరా? అయితే ఇందాక నువ్వు కన్న తల్లి మనసును కష్టపెట్టకూడదు, ప్రేమగా చూసుకోవాలి అన్నావు కదా. నాయనమ్మ ఎందుకు తిడుతున్నా? పాపం నాయనమ్మ బాధపడదా? నాయనమ్మ కష్టపడదా? నేను చేయన పద్యానికి అర్థం మీ అయ్యవా మీకు చెప్పలేదా? థ్యాంక్ యూ. గారికి పిల్లల ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం విందాం. అరే పోరాళ్ళు అందరూ వచ్చిర్రు రాలా? వచ్చినావు సార్. ఇదేంద్రా ఇది? గుడి ఏంద్రా? బడి బడి. సరే, ఇవాళ మొత్తం ఎక్కాలు అడుగుతా నేను. అడగండి సార్. అరే మార్కండేయ శాస్త్రి, నువ్వు లేవురా బాబు. సార్ లేచినా బిడ్డ, జరా 2 ఎక్కం 2 చదువు. సార్ 2 ఎక్కం 2 సార్? ఎంతసేపు సార్ చదువుడు? 2 సెకండ్లు కాదు, చదువు చదువు. ఇదిగోండి సార్, ఇన్నుండ్రి. 2 ఎక్కం 2 2 2 4 2 3 2 4 8 2 5 10 స్వాహ. ఓం 2 12 2 14 2 16 2 9 18 2 10 20 స్వాహ. 2 ఎక్క ముగిస్తే 3 ఎక్కనికి ముహూర్తం చాలా బాగుంది. ఒరే ఆపురా నీ ఎక్కాలాపు. అవి ఎక్కాలి ఆ మంత్రాలు ఏం చదువుతున్నావు నువ్వు? కూర్చో, నువ్వు కూర్చో, చప్పుడు చే కూర్చో. ఒరే అక్బరు, నువ్వు లేవురా బాబు. సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో పిలుగుండ్రి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ సలీం అనార్కలి. మంచిగా ఉంది అది పేరు. నీది పేరు మాత్రం మంచిగా ఉంది, కానీ నువ్వు లేవు. నువ్వు లేచి నిలబడు. లేచినా సార్. లేచినావా? 5 ఎక్కం చదువు. 5 ఎక్కమా? అగో ఈనుండ్రి. అరే 5 ఎక్కం 5. అరే 5 ఏళ్ళ 10, 5 ముళ్ళ 15. అరే 5 4 20, 5 5 25, 5 6 30. 5 ఏళ్ళు 35, 5 ఎందుల 40, 5 45, 5 10 50. 5 ఏళ్ళు 35, 5 ఎందుల 45, 5 45, 5 10 50. 5 ఏళ్ళు 35, 5 ఎందుల 45, 5 45, 5 10 50. ఆపుండ్రా రే, మీ దండం పెడితే ఆపుండ్రా. ఇంకా ఎక్కడ వాడుడు, దానికి ఒక కోరస్. నా తలకాయ తినేచ్చుడు కదరా. అరే అక్బరు కూర్చో, నువ్వు కూర్చో నాయన. అద్దు నీ ఎక్కాలద్దు, ఈ కథ అద్దు, కూర్చో. అరే పాత ఇనుప సామానమ్మే పాపన్న కొడుకు వచ్చిండ అయ్యాలా? వచ్చినా సార్ వచ్చినా. నువ్వేనా? లేవురా. లేచి నిలబడు, లేచి నిలబడు. సార్ ఏం చెప్తులు ఇవ్వాలి సార్? గింత చాలా. రే పండుగకు మొత్తానికి లేచి నిలబడు, రా నిలబడు. అమాతం నిల్చున్నా సార్, అమాతం నిల్చున్నా. ఇగో నిల్చున్నావా? 3 ఎక్కం చదువురా. సరే ఇగో 3 ఎక్కం 3 కదా. ఇగో ఇను 3 ఎక్క 3 కొంటాం, 3 రోజులు 4 కొంటాం. 3 3
9 కొంటాం, 3 నెలల 12 కొంటాం, పాత ఇనుప సామాన్ కొంటాం. ఒరేయ్, ఆ 3 5 15 కొంటాం, 3 6 18 కొంటాం, రేకు డబ్బాలు బీర్ షీషేలు పాత ఇనుప సామాన్ కొంటాం, 3 21 కొంటాం, ఆ 4 ఎక్కం కొంటాం, 5 ఎక్కం కొంటాం, 7 8 కొంటాం, పాత రేక్ డబ్బాలు బీర్ షీషేలు కొంటాం. అరే 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 ఆపురా ఆపురా ఆపురా. నువ్వు ఎక్కాలు చదువుతున్నావా, దంద చేస్తానవా, నువ్వు ఏందిరా నువ్వు? నీ ఎక్కమతి ఏమవుతుంది? అబ్బా తలకాయ అంతా మొత్తం ఇంటానవు గారు నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏంట్రా వచ్చిండ ఎలా వచ్చినా సారు వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు, నిలబడ్డావా? నువ్వు 10 ఎక్కం చదువు, 10 ఎక్కం చదువు. చదువుతా సారు, 10 ఎక్కం కదా సారు, ఇగో చదువుతున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకును కదా, ఈ 10వ ఎక్కం లెక్కన నాకు, ఇగో చదువుతున్నా సార్. ఈనాటి 10వ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు శనార్థి. 10 ఎక్కం 10, 10 20 బాగానే ఉన్నాయి. 10 ముళ్ళ 30 అదుపు తప్పి 10 నాళ్ళ 40 ఢీకొనగా 15 50 అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. 16 60 10 70కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త 10 80 మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడలేదని తెలిసింది. పట్టుకున్న వారికి 10 9 90,000 రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు 10 10 100